హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాంగ్ వీడియోస్ పెట్టక 2 days అయితే అవుతుంది కదండి. నన్ను మర్చిపోయారా? గుర్తుంటే ఓకే, గుర్తు లేకుంటే తెలుసు కదా, నా పేరు సౌమ్య, మన ఛానల్ పేరు బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. అస్సలు మర్చిపోకండి. ఏంటి అక్క స్టార్టింగ్ లోనే ఎంబ్రాయిడింగ్ మిషన్ ని చూపిస్తుందని చెప్పి చూస్తున్నారా? ఎందుకు అని తెలుసుకోవాలనుకున్న ముందే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా స్టార్టింగ్ లో ఎంబ్రాయిడింగ్ మిషన్ చూపించాను కదా, అది వచ్చేసి మేము ట్రైనింగ్కి వెళ్తామండి. అక్కడే ఆ అక్క అయితే పెట్టుకుంది అన్నమాట. ఎంబ్రాయిడింగ్ విత్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నమాట. రెండు అక్కడే ఒకేసారి జరుగుతాయి అన్నమాట. ఎవరికైనా ఒకే చోట బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ బ్లౌజ్ డిజైనింగ్ కానీ ఎంబ్రాయిడింగ్ వేయాలనుకుంటే ఒకే చోట దొరుకుతాయి అన్నమాట. ఇంకా అలా అక్క అయితే అరేంజ్ చేసి అయితే పెట్టుకుందండి. అది ఇప్పుడు మనమైతే చూస్తున్నాం, కానీ వాటి కోసం ఎన్నో రోజులు ఎన్నో నైట్లు కలగనింటారన్నమాట. ఎందుకంటే అది మామూలు విషయం కాదండి. మనకి ఈజీగా దొరికేసే కుట్టు మిషన్ అయితే అసలే కాదు, ఎక్కువ బడ్జెట్ ఉంటదన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని చెప్పేసి అనుకుంటున్నారా? నాకు కూడా దాని మీద కొంచెం అయితే ఇంట్రెస్ట్ ఉంది, అందుకనే చెప్పాను. సర్లేండి, మనకి దాని గురించి ఎందుకు, కానీ ఇప్పుడు నువ్వు ఎందుకక్క ఇలా పడుకొని ఉన్నావు, అసలు నీకేమైంది అని చెప్పేసి చూస్తున్నారా? నాకు వచ్చేసి ఓవర్ హీట్ అయిపోయిందన్నమాట. అంటే ఈ మిషన్ మీద అయితే కూర్చుంటాను కదండి, అందులోనూ ఆపరేషన్ అయింది కదా, అలా హీట్ ఎక్కువ అయిపోయిందన్నమాట. అందుకనే ఇంకా సెలైన్ బాటిల్ అయితే పెట్టేశారు. ఇంకా నాకు కూడా డెలివరీ తర్వాత ఇదే ఫస్ట్ టైం ఇలా సెలైన్ బాటిల్ పెట్టుకోవడం, ఇంకా హాస్పిటల్కి వెళ్ళడం అంతా ఇది ఫస్ట్ టైం అన్నమాట. మనకి ఏ నొప్పి వచ్చినా ఇంకా హాస్పిటల్ ముఖం అయితే చూడమండి, మనకు మనమే కంట్రోల్ చేసుకుంటాం అనమాట. అంటే మన బాడీ కంట్రోల్ ఎక్కువ చేసుకుంటూ ఉంటాను నేనైతే. హెడేక్ వచ్చినా కొంతమంది ఊరికే ట్యాబ్లెట్స్ వేసుకోవడం, అలానే ఇంజెక్షన్ వేసుకోవడం, లేకుంటే టీ పెట్టుకొని తాగడం ఇలా చేస్తూ ఉంటారు. కానీ నాకంతా అలాంటివి నచ్చదండి. నా బాడీ కంట్రోల్ చేసుకుంటానన్నమాట. నాకు ఒకసారి స్కూల్లో చెప్పారనమాట, అంటే ఏదైనా వచ్చినప్పుడు మనము బాడీ కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయాలి, అంతకు మించిపోతే కనుక హాస్పిటల్కి వెళ్ళాలనేసి. నేను అదే ఫాలో అవుతున్నానండి ఇప్పటికీను. కానీ చెప్పాను కదా, మన వరకు అయినంత వరకు మనం ట్రై చేయాలి, అంతకు మించిపోతే ఇంకా ఖచ్చితంగా వెళ్ళాలి. అలా వెళ్ళామన్నమాట. ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ సర్దుతుందండి. అంటే మిషన్ పెట్టుకున్నాం కదా, ఆ రూమ్లో అయితే ఇలా ఉందన్నమాట, గజీ బిజీగా దాన్ని అంతా సర్దేస్తుంది నైట్ అంతా కూర్చొని. ఇంకా మార్నింగ్ లేచేసరికి ఇంకా నేనైతే పాత్రలు తోముతున్నాను అన్నమాట. మా అమ్మ వచ్చేసి ఇంకా మేమైతే ఓం శక్తి మాల వేద్దామని చెప్పేసి ఇంకా వేయాలి. అందుకోసం అని చెప్పేసి డైలీ యూజింగ్ చేస్తాం కదా, చేపలు కానీ బెడ్షీట్లు కానీ ఇలాంటివి మనము వాడకూడదండి. అందుకనే ఇంకా కొత్తవి అయితే కొనుక్కుందామని చెప్పేసి అదే టైంకి ఊర్లోకి అయితే వచ్చారనమాట. ఇంకా అలా కొనుక్కుందామని ఇంకా అక్కడ ఆపేసి ఇంకా కొనుక్కుంటున్నారు వాళ్ళైతే. నేనైతే ఇక్కడ పాత్రలు అయితే తోముతున్నాను. నిజంగా సెలైన్ బాటిల్ పెట్టినప్పుడు అంటే నాకు నార్మల్గా ఇక్కడ చేతి మీద అయితే గుచ్చారనమాట, కానీ అక్కడ ఊరికే బ్లడ్ అయితే వచ్చేసిందండి, సడన్గా వచ్చేసింది. ఇంకా అక్కడ కాదని చెప్పేసి తీసేసి మళ్ళీ హ్యాండ్కి పైకి అయితే వేశారన్నమాట. నాకు అసలే ఇంజక్షన్లు అంటే భయం. నార్మల్గా ఇంజక్షన్లు అంటేనే భయం అండి, అలాంటిది సెలైన్ బాటిల్ అంటే చెప్పండి. ఇంజక్షన్లు అంటే భయమే కానీ అంతగా భయం ఉండేది కాదు. కానీ ఒకసారి హితికాకి నార్మల్గా ఫీవర్ వచ్చిందనమాట. అంటే చేతికైతే ఇంజక్షన్ పెట్టారండి, అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే వేపించుకోవాలని చెప్పైతే చెప్పారనమాట. ఒకసారి ఇంటికైతే తీసుకొచ్చి ఒకరిని తోడుకొచ్చి అయితే వేపించామన్నమాట. అప్పుడు వేసినప్పుడు నేను హ్యాండ్ అయితే పట్టుకున్నాను అమ్మాయికి. అప్పుడు వచ్చేసి ఆ అమ్మాయి 1.5 year ఓల్డ్ అండి. పట్టుకొని ఉంటే ఆయన అంటే ఫోర్స్గా ఒకేసారిగా ఇంకా ప్రెస్ చేశారనమాట. ఇంకా సడన్గా అంటే ఇంజక్షన్లో ఉండే వాటర్ మొత్తం వచ్చేసాయన్నమాట ఆ నరంలోకి. నేనైతే పట్టుకున్నా కదా హ్యాండ్, ఆ హ్యాండ్లోకి నాకు బాగా తెలిసిందనమాట, అంటే జువ్వుమని వెళ్ళడం. అప్పటి నుంచి నాకు ఇదంటే కొంచెం భయం అనమాట, వీళ్ళు సెలైన్ బాటిల్ పెట్టుకోవడం అంటే. అలాంటి సిచ్యువేషన్స్ నిజంగా మన పగ వాళ్ళకు కూడా రాకూడదు. ఈ వ్లాగ్ మెయిన్ వచ్చేసి ఇవాళ అంటే నేనైతే 2 వ్లాగ్లోనూ ఇందులోనే కలిపేసానండి. ఎందుకు అంటే ఇంకా చెప్పాను కదా, 2 days అయితే నేను వ్లాగ్స్ ఏం షూట్ చేసుకోలేదు, అంటే షూట్ చేసుకోలేదు కాదు, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసుకోలేదు. ఇంకా తీసి అలవాటైన చెయ్యి కదా, ఏదైనా కనిపిస్తే తీసుకోవాలన్నట్టు ఇంకా అంటే 2 days 3 daysవి ఎలా
తీసి పెట్టుకున్నాను అనమాట. అవన్నిటిని ఒకే వీడియోలో అయితే యాడ్ చేశాను. కాకపోతే నేను అది ఇటు అటు అట్లయితే చేయనండి, అంటే కంటిన్యూషన్గా అయితే చేశాను అనమాట. అప్పటి వరకు చూపించింది వచ్చేసి ఇంకా నిన్నటిది, ఇప్పుడుది ఇంకా ఇవాళదన్నమాట. అంటే ఇవాళ ఓం శక్తి మాల వేయడానికి మేమైతే అంటే ముల్బాగ్కి వెళ్ళేసి కావాల్సినవన్నీ కొనుక్కొని వస్తున్నాం. అంతకంటే ముందు ఏమేమి చేసుకున్నాం, ఎలా వెళ్ళాం, ఏమేమి కొనుక్కున్నాం ఇవంతా చూపిస్తానండి. ఇవాళ మా అమ్మ పితికిపప్పు సాంబార్ అయితే చేసింది. జనవరి 1కి చేద్దామని చెప్పేసి ఇంకా అనపకాయలు అయితే తెచ్చి వలుసుకున్నాం అనమాట. కాకపోతే ఇంకా మేము ఎవరు ఉండము అని తెలిసి ఇంకా పితికినవన్నీ ఎండేసేసి అలా బ్యాల్ అయితే చేసేసింది. నార్మల్గా పితికిపప్పు ఎలా చేయాలంటే పచ్చిగా ఉన్నప్పుడు చేస్తే ఆ టేస్టే వేరుంటుంది, కానీ ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా అయితే ఉందండి. అంత టేస్ట్ అయితే అసలు ఎప్పటికీ రాదు, ఎండిపోయి ఉంటాయి కదా, ఆ టేస్ట్ అయితే రాదు. ఇంకా నాకైతే అలానే అనిపించింది. ఇంకా మా బిట్టు అయితే మా నాన్న అయితే వెళ్ళారనమాట అటు సైడ్గా, అది చూసేసి ఇంకా మా బిట్టు కూడా వెళ్తున్నాడండి. నేనైతే కొంచెం దూరం వెళ్ళేసి వస్తాడేమో అని చెప్పేసి అనుకుంటే అంటే ఎంతవరకు వెళ్ళారో అంతవరకు వెళ్తున్నాడు చూడండి, ఒక్కడు. ఆ పిల్లలిద్దరికి ఒకరితో ఒకరు పోలికలే లేదండి. వాడున్నట్టు నువ్వు ఉండు అని చెప్పేకి లేదు, నువ్వు ఉన్నట్టు వాడుండు అని చెప్పేకి అస్సలేదు. ఎవరు టాలెంట్ వాళ్ళదన్నమాట. ఒక్కొక్క దాంతో ఒక్కొరు ఇన్స్పైర్గా తీసుకోవాల్సిందే. ఇంకా మా బిట్టు అయితే అలా వెళ్ళి వచ్చేసాడనమాట. మళ్ళీ చెప్పాను కదా ఓం శక్తి వేస్తామని చెప్పేసి, ఇంతకీ ఎవరెవరు వేస్తున్నారు అని చెప్పేసి కూడా డౌట్ రావచ్చు. ఈసారి ఫస్ట్ టైం నేనైతే వేయబోతున్నానండి ఓం శక్తి మాల. ఇప్పటికే నేను ఇప్పుడు వెళ్తే కరెక్ట్గా ఒక 4 టైమ్స్ అయితే వెళ్ళడం అనమాట. కాకపోతే ఇప్పుడు వెళ్ళేది కలుపుకుంటే 4 టైమ్స్, 3 టైమ్స్ అయితే సివులుగానే వెళ్ళి వచ్చానండి, అంటే నార్మల్గానే వెళ్ళి వచ్చానన్నమాట. ఓం శక్తి మాల అయితే వేయలేదు, కానీ ఫస్ట్ టైం వేయాలని చెప్పేసి అనుకున్నాను, వేస్తున్నాను కూడా. ఇంకా 3 టైమ్స్లో కూడా నాకు ఎప్పుడు అనిపించలేదు వేద్దామని చెప్పేసి, అలా వెళ్ళి వచ్చేద్దాం అన్నట్టయితే వెళ్ళానమాట. మా అమ్మ బట్టలు అయితే ఉతుకుతుందండి. వాళ్ళైతే పాత వాళ్ళు కదా, ఇంకా వాళ్ళకి బట్టలు అయితే ఉంటాయి కదా, వాటిని అన్నింటినీ ఉతికి ఆరేసుకుంటుంది. ఇంకా ఇవాళ అయితే కొన్ని పనులు అయితే ఉన్నాయండి. ఒక 2 డేస్ బ్యాకే వేద్దామని చెప్పేసి రేపు కనుక మేము మాల వేస్తే ఒక 3 డేస్కి మాత్రమే, మేమైతే 2 డేస్ బ్యాకే వేద్దామని చెప్పేసి అనుకున్నామండి. ఒక 5 డేస్లో వేద్దాం అనుకున్నాం, కాకపోతే నా పిల్లలతో అసలు కుదరదు కదా, అందుకనే ఇంకా 3 డేస్కి అయితే వేసుకుందాం చాలు అన్నట్టయితే ఇంకా మేము గమ్మున అయిపోయామన్నమాట. ఇంకా రేపైతే వేయాలి ఖచ్చితంగా, ఇంకా వేసేసుకుంటాం. అందుకనే ప్రిపరేషన్స్ అన్నమాట. కొన్ని పనులు అయితే ఉంటాయి, మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో. ఇంకా ఇదెందుకు చూపిస్తున్నానని చెప్పేసి చూస్తున్నారా, చాలా రోజులు అయిపోయింది కదా మీకు చూపించక, నేను కూడా అంతగా పట్టించుకోక. ఇంకా నేనైతే ఈ కాకరకాయ చెట్టు మాత్రం బాబోయ్ ఎంత పెరిగిపోయిందంటే అసలు పక్కన ఏ చెట్టును కూడా బతకనివ్వడం లేదండి. ఒక్క మర్రి చెట్టు మాత్రమే ఆ చెట్టు కింద ఏ చెట్టుని బతకనివ్వదంట. కాకపోతే ఈ కాకరకాయ చెట్టు దానికి మించిపోయింది అనుకుంటున్నానండి, అందుకనే పక్కన ఏ చెట్టుని పెరగనివ్వడం లేదు. నేనైతే సన్నమల్లి చెట్టు తీసుకున్నాను కదా, అదైతే అస్సలు పెరగట్లేదండి. తీగలు మాత్రం బాబోయ్ అసలు ఎంతలా పెరిగిపోయాయంటే ఆ పక్కన కూడా వెళ్ళిపోయాయండి. అందులో కూడా కాకరకాయలు అయితే వచ్చేసాయి. మేము పట్టించుకోక అలానే వదిలేసాము. అందుకనే ఇంకా మిద్దిపై కన్నా అర్లిచ్చేద్దామని చెప్పేసి ఇంకా స్టూల్ వేసుకొని మరి ఇంకా తీగలైతే పైకి కట్టేస్తున్నాను. మా బుజ్జిని అయితే ఒక 4 డేస్ నుండి అడుక్కుంటున్నానండి, ఇలా తీగలైతే పైకి కడుతురా అని చెప్పేసి. అస్సలు పట్టించుకోలేదు. రేపు 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 అనుకుంటూ ఇవాల్టి వరకు తెచ్చేసాడన్నమాట. ఇంకా మా బుజ్జి నమ్ముకుంటే ఇంకా పని జరగదని చెప్పేసి నేనే దిగానండి. నాకైతే అందదు, అందుకనే మా బుజ్జికి అయితే చెప్పాను, లేకుంటే నేనే చేసుకునేదాన్ని. ఇంకా అందుకనే ఇంకా స్టూల్ వేసుకొని మరీ చేసుకుంటున్నాను. కాకపోతే అది ఎందుకో నిలుస్తా ఉండలేదు, కిందకు పడిపోతుంది. ఎక్కువ వెయిట్ ఉందన్నమాట, అసలు తీగల మీద కూడా ఉండదండి. ఎలాగోలా అర్లిచ్చేద్దాం అని చెప్పేసి ఇంకా కర్ర పెట్టి మరి ఇంకా చేస్తున్నాను. ఇంకా కింద అయితే చెట్లు ఉన్నాయి కదా, చిన్ని మొక్కలు, వాటి మీద కూడా అది పాకేసాయి అనమాట. వాటర్ పోద్దామని చెప్పి చూస్తే అసలు కూడా కనిపించవు అవి, అలా పాకేసాయండి. ఇంకా అందుకనే ఎలాగోలా చేసి ఇంకా ట్రై చేస్తున్నాను, చూడాలి ఇంకా సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఇంకా నేనైతే ఇవాళ ట్రైనింగ్ కూడా వెళ్ళకుండా ఇంకా ఓం శక్తికి కావాల్సినవన్నీ తీసుకొద్దామని చెప్పేసి వెళ్తున్నాను. ఫస్ట్ టైం వేసేది కాబట్టి అన్నీ రెడ్లోనే చూడాలి. రబ్బర్ బ్యాండ్ నుండి కింద నెయిల్ పాలిష్ వరకు రెడ్లోనే ఉండాలన్నమాట. ఇంకా చూడాలి. నేను అనుకొని వెళ్తున్నాను, అంటే నేను నార్మల్గా ఏది ప్లాన్ చేసుకోనండి, కాకపోతే దీనికి ప్లాన్ చేసుకుని మరీ వెళ్తున్నాను
వెతుకుతున్నాను ఇది కొనుక్కోవాలని చెప్పేసి. అసలు టైం ఉంటుందా లేదా, లేకుంటే అన్నీ కరెక్ట్గా కొనుక్కుంటానా లేదా మాత్రం చూడాలి. ఇంకా పిల్లలకైతే స్నానం అయితే చేపించేసానండి. ఇంకా స్నానం అయితే చేపించేసి రెడీ చేసేసాను. ఇంకా చింటూ అయితే పడుకునేసాడు, బిట్టు అయితే మేలుకునే ఉన్నాడనమాట. ఇంకా హితిని కూడా రెడీ చేసేసాను. హితి చూడండి ప్యాంట్ ఒక కలర్ ఇంకా టాప్ ఒక కలర్ అయితే వేసుకుంది. తీసేయమంటే అస్సలు తీయదంట. ఇంకా తీసేద్దామని చూస్తే ఇంకా ఏడుస్తుందని చెప్పేసి సైలెంట్ అయిపోయాను. ఇంకా బయలుదేరాలి మేమైతే. ఇంకా మా అమ్మ అందరం రెడీ అయిపోయాం. మా పెద్దత్తమ్మ కూడా వస్తుందండి మాతో పాటు. ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా, ఇంకా అలా చూసుకొని అలా వద్దాం బయలుదేరి వెళ్ళిపోతున్నాం. ఇంకా గేట్ వరకు నడాలి. కరెక్ట్గా 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇంకా ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో కరెక్ట్గా తెలియదు, కానీ 1 కిలోమీటర్ అని చెప్పేసి గుర్తుంది. ఇంకా మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఆటో కూడా రావట్లేదు. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా టైం వచ్చేసి 11:30, 12 ఆ మధ్య అవుతుందన్నమాట. ఇంకా వెహికల్ కూడా ఏం అందుబాటులో మనకు లేవు. ఇంకా మనం నడవడమే. దేని మీద ఆధారపడకుండా మనకు మనమే స్వతహాగా చేసుకోవాలని ఇష్టమే, కానీ ఇలా నడవాలని ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇంకా మా ఇంటి దగ్గర నుండి గేట్ వరకు నడవాలంటే పెద్ద రిస్క్ అండి. ఎందుకంటే ఇంకా డైలీ నడిచే వాళ్ళకైతే ఓకే, కాకపోతే ఎప్పుడో ఒకసారి నాలాగా నడిచే వాళ్ళకైతే ఇంకా పిక్కలు పట్టేస్తాయన్నమాట. ఇంకా కాళ్ళు అయితే లాగేస్తాయండి. అసలు పైకి కూడా ఎక్కలేమన్నమాట. అంతగా నొప్పి వచ్చేస్తుంది, గస వచ్చేస్తుంది ఎలాంటి వారికైనా సరే. నేనైతే ఓకే, కానీ పాపం మా అమ్మ గసపడుకుంటా ఎక్కుతా ఉందన్నమాట. అంతలా ఉంటుందంట మిట్ట. ఇంతకుముందు ఇంకా ఎక్కువగా ఉండేదంట, ఇప్పుడు కొంచెం తగ్గించేశారండి. ఇంకా వెళ్ళంగానే ఒక 10 మినిట్స్ కల్లా బస్ అయితే వచ్చింది. ఇంకా బస్సులో ఇంక తెలిసిందే కదా, ఆధార్ కార్డ్ చూపించేసరికి ఇంకా 0 కొట్టేసి ఇంకా మనకి టికెట్ అయితే ఇచ్చేస్తారన్నమాట. ఇంకా మా చింటూ ఇంకా నిద్రలో నుంచి తేలుకోలేదండి, అందుకే ఆవులింతలు అన్నమాట. మనకి ఏదైనా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఒకరి దగ్గర నుండి ఇంకొకరికి, అంటే అది ఒక ఆవులింతలు మాత్రమే. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ఆవులిస్తూ ఉంటారు కదా, వాళ్ళు వంక చూసామంటే మనకు కూడా ఆవులింత వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇంకా మేమైతే సరాసరి ఇంకా గోల్డ్ షాప్కి అయితే వెళ్ళిపోయాం. మా అమ్మకైతే ఇంకా ఇయర్ రింగ్స్ కాదులు, కానీ ఇవి వచ్చేసి కలవర్లు అన్నమాట, వాటిని తీసుకుందామని చెప్పేసి వెళ్ళామండి. అలానే నాకు ఇక్కడ వచ్చేసి ఒకటి కంటపడింది. ఇంక ఇక్కడ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా, రెడ్ గ్రీన్ పూసలు అయితే వచ్చినాయి కదండి, వాటి మీదే ఉంది కన్ను నాకు అక్కడ వెళ్ళినప్పటి నుండి, అక్కడ నుండి వచ్చేంత వరకు. అలానే ఈ హారం చూడండి, అలానే చైన్స్, అబ్బబ్బా చూస్తుంటే అన్నీ మన ఇంట్లో ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది కదా. ఇంకా ఏం చేద్దాం, అన్నీ అలా ఉంటాయన్నమాట. ఇంకా మేమైతే ఆ షాపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా బట్టల షాపింగ్ అన్నమాట. బట్టల షాపింగ్ అన్నామే కానీ ఇంకా పెద్ద రిస్క్ అండి బాబోయ్, అస్సలు దొరకలేదు. ఎందుకంటే ఇంకా ఎండింగ్కి వచ్చేసింది ఓంశక్తి మాల కూడా, అందుకనే ఇంకా ఆ స్టాక్ మొత్తం కంప్లీట్ అయిపోయిందంట. మేమైతే బాంబేలోకి అయితే వచ్చేసాం. ఇంక ఇక్కడ వచ్చి చూస్తే దొరికాయి, కాకపోతే ఇంకా వద్దులే అన్నట్టు ఇంక ఇక్కడ నుండి కూడా వెళ్ళిపోయామన్నమాట. నాకైతే నేను నిన్న ఒక వీడియోలో పెట్టాను కదా ఎంబ్రాయిడింగ్ వచ్చినట్టు, అలాంటిదే కావాలని చెప్పేసి మైండ్లో ఫిక్స్ అయ్యాను అనమాట. అసలే నాకు బట్టల కలెక్షన్ ఎలా చేయాలో కూడా తెలీదు, కాకపోతే ఏదైనా ఫిక్స్ అయ్యానంటే ఇంకా దానికే స్టిక్ అయి ఉండిపోతాను అనమాట. అలాంటిదే కావాలన్నట్టు అది దొరికేంత వరకు ఇంకా దాన్ని వెతుక్కుంటూనే ఉంటాను. మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. ఇలా ఎక్కడైనా వస్తే మాత్రం ఇంకా మేమైతే బట్టల కోసం అని చెప్పేసి తిరగని అంగడి లేదు, ప్రతి అంగడిలోనే అంటే ఓంశక్తి బట్టలు ముందర అయితే తగిలేసి ఉంటారు కదా, అది చూసిన ప్రతి షాప్కి వెళ్ళామన్నమాట. ప్రతి షాప్లోనూ అడిగాను. ఇంకా శారీస్ అయితే ఉన్నాయి కానీ డ్రెస్సులు అయితే లేవంట. కొన్ని షాప్లో అడిగినప్పుడు లేవన్నారు. ఒకవేళ ఉన్న షాప్లో నాకు నచ్చినవి లేదు. ఇంకా మెయిన్గా వచ్చేసి ప్లెయినే ఉన్నాయి. ఇంకా నాకైతే ఎంబ్రాయిడింగ్ మీకు చూపించాను కదా ఫస్ట్, అంటే నిన్న తీసుకున్నప్పుడు అక్కడైతే వచ్చేసి ఎంబ్రాయిడింగ్ ఉంది, నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే కొంచెం డీసెంట్గా చూడ్డానికి లుక్ అయితే బాగుండాలి, అలా ఉండాలన్నమాట. కానీ నాకు అలాంటిదైతే నాకు అస్సలు దొరకలేదు. దానికోసం చాలానే వెతికాం. ఇంకా అలా వెతుకుతూ ఉన్న ఒక షాప్లో ఇలా పిల్లలకి పరిచయం అయ్యారు, ఒక అబ్బాయి. ఇంకా అబ్బాయితో కాసేపు అలా ఆడుకొని ఇంకొక షాప్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడైనా ఉన్నాయా లేదా చూడాలి. ఇంకా నేనైతే ఓంశక్తికి రెడ్ కదా, ఆ రెడ్ కలర్ కాంబినేషన్ ఎత్తిమంటే, అంటే ఓంశక్తి బట్టలు ఎత్తిమంటే ఇంకా ఆమె చూడండి ఏవేవి ఎత్తిచ్చిందో. పింక్ కలరు, అలానే రెడ్ కాంబినేషన్ ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ తీసి చూపించింది.
కాకపోతే మనం అలాంటివి ఏవి వేయకూడదండి. ఓన్లీ అంటే ఓం శక్తి అంటే అమ్మవారి మాల కదా, కొంచెం ట్రెడిషనల్గా లేకుంటే ఓం శక్తికి ఎలా వేస్తారో అలానే వేయాలి. అందుకనే ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి ఇంకా కిందకైతే వచ్చేసాం. మా అమ్మ వాళ్ళు వచ్చిన పని మర్చిపోయి ఇంకా వాళ్ళైతే శారీల మీద పడ్డారు. తెలిసిందే కదా, ఆడవాళ్ళకి బట్టలన్నా నగలన్నా చాలా ఇష్టం అని చెప్పేసి వాళ్ళైతే ఒక శారీ కొనుక్కోవాలని చెప్పేసి అయితే వచ్చారనమాట. వాళ్ళైతే గురుశక్తులు వేసుకునేది వచ్చేసి ఎల్లో కలర్ అండి, ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. ఇంకా వాళ్ళకైతే శారీస్ దానికోసం కూడా వెతికాం, రెండు అంటే నాది డ్రెస్ వాళ్ళకి శారీస్ అన్నట్టు. ఇంకా వాళ్ళకు కూడా శారీస్ దొరకలేదు, నాకు డ్రెస్సులు దొరకలేదు. ఒకవేళ వాళ్ళకి శారీలు అయితే ఒక చోట అయితే చూసాం కానీ కాస్ట్ ఓవర్గా ఉందండి. అందుకనే ఇంక వద్దులే, ఇంకా ప్రతిసారి వేస్తూ ఉంటాం కదా ఆ శారీస్ అయితే ఉన్నాయి అని చెప్పేసి ఇంక వాళ్ళైతే వచ్చేసారనమాట కామ్గా. ఇంకా నాకైతే డ్రెస్ అంటే నేను వేయడం ఫస్ట్ టైం కాబట్టి ఖచ్చితంగా నాకు కావాలి. ఇంకా ఇంకోటి ఏం అన్నారంటే ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఇంకా నీకు డ్రెస్ దొరకదు, శారీసే తీసుకో అని చెప్పేసి. శారీస్తో అసలు మేనేజ్ చేసుకోవడం అసలు కష్టం అండి. ఎందుకు అంటే ఇంకా పిల్లలు ఉన్నారు కదా, అస్సలు కష్టం అనమాట. అందుకనే వద్దని చెప్పేసి ఇంకా ఐ గో విత్ డ్రెస్ అన్నమాట. ఇంకా డ్రెస్కే స్టిక్ అయి ఉండిపోయాను, శారీస్ ఏం వద్దు. ఇంకోటి ఏంటంటే ఇంకా బ్లౌజ్ కూడా మనమే స్టిచ్ చేసుకోవాలి కాబట్టి అది ఇంకొంచెం రిస్కీ అనమాట. అందుకనే ఇంకా డ్రెస్ అయితే ఇక్కడ దొరికాయి. చిన్నది షాప్ అనమాట, మనం పెద్ద షాప్లలో దొరకని వస్తువులు చిన్న చిన్న షాప్లో కూడా ఖచ్చితంగా దొరుకుతాయి. ఇంకా నేను ఫుడ్ తినేసరికి కరెక్ట్గా 4:35 అయితే అయిపోయిందండి. ఇంకా నాకైతే పూరి తినాలనిపించింది, అందుకనే ఇంకా పూరి ఆర్డర్ చేసుకొని ఇంకా పూరి అయితే తిన్నాను. సాగు మాత్రం చాలా బాగుంది. ఇంకా అక్కడి నుండి మేమైతే ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయాయి కానీ ఇంకా గాజులు అయితే వేసుకోవాలన్నమాట. మెయిన్ గాజులు అలానే బట్టలు అనమాట. ఇంకా బట్టలు అయితే కొనుక్కునేసాం కదా, ఇంకా గాజులు అయితే వేసుకోవాలి. మా అమ్మ వాళ్ళు వచ్చేసి ఎల్లో కలర్ అనమాట, వాళ్ళు ఎల్లో గ్రీన్ రెడ్ ఏమైనా వేసుకోవచ్చు. కాకపోతే నేను వేసేది ఫస్ట్ టైం కాబట్టి ఖచ్చితంగా రెడ్ కలర్లోనే ఉండాలి. నాకు కూడా రెడ్ కలర్లో వేసుకోవడం అంటే ఇష్టం కాబట్టి ఇంకా మనమైతే రెడ్ కలర్. అలానే నాకు ఇష్టమైన ఒక అంటే డిజైన్ అన్నమాట ఆ గాజులకి, అలాంటివే దొరికాయి. ఇంకా వేసుకునేసాను. లాస్ట్ టైం వేసుకునేది వచ్చేసి ఏదో ఫెస్టివల్ కనుకుంటా, అంటే వేసుకుందామా వద్దా అన్నట్టు వేసుకున్నానండి. నాకు నచ్చలేదు, ఒక సైడ్ లూజ్గా ఇంకో సైడ్ టైట్గా ఉండింది. అంటే గ్రీన్ కలర్ వేసుకున్నాను అనమాట. ఇంకా వాటిని తీపించేసి ఇంకా రెడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. నాకు ఇష్టమైన డిజైన్ అది దొరకలేదు కాబట్టి మొన్న అయితే వేసుకోలేదండి. ఇప్పుడు దొరికాయి ఇంకా వేసేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి మా పెద్దత్తమ్మ వేసుకునేసింది అనమాట. ఇంకా మా హితి అయితే వేసుకుంటుందండి. ఈమె వచ్చేసి ఈ రెడ్ కలర్ అనమాట. నన్నైతే ఇవే వేసుకోమని చెప్పారు, కాకపోతే నార్మల్గా యూస్ చేయడానికి కూడా ఇవి వద్దు అంటే నేను వేసుకున్న వచ్చేసి నార్మల్గా కూడా వేసేసుకోవచ్చు, అంత బాగుంటాయండి. అందుకనే అవి వేసుకున్నాను. ఇంకా దాని తర్వాత మా అమ్మ అయితే వేసుకుంది. ఇంకా మేము డైరెక్ట్ ఇంకా మా బుజ్జి వచ్చేసి మమ్మల్ని అక్కడ వదిలేసి ఇంకా పని ఏదో ఉందని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. మేము అక్కడ నుండి డైరెక్ట్గా ఇంకా బస్ స్టాప్కి అయితే వచ్చేసాం. మాకు ఏ ఆటో కూడా దొరకలేదు, అందుకనే ఇంకా డైరెక్ట్ బస్ స్టాప్కి వచ్చి ఇంకా బస్ స్టాప్ నుండి బస్ ఎక్కి వెళ్ళాలన్నమాట. ఇంకా మా హితి అయితే నా గాజులు చూపించు అని చెప్పేసి చూస్తుంది. ఇంకా నేను వీడియో తీస్తాను, నీ గాజులు చూపించు అని చెప్పేసి నాకైతే వీడియో తీసిందనమాట. ఇంకా మనకి ఎక్కడొచ్చినా ఒకే తలనొప్పి ఉంటుంది కదా, ఇంకా అంగళ్ళు కనిపిస్తే చాలు ఏదో ఒకటి తీసిమని చెప్పేసి ఇంకా అడుగుతూ ఉంటుంది. ఇంకా మా అమ్మ అయితే తీసిచ్చిందండి, చాక్లెట్స్ తీసిచ్చిందనమాట, డైరీ మిల్క్. ఇంకా నట్స్తో ఉండదు, ఇంకా తీసుకొచ్చేసి హ్యాపీగా తినేసింది. ఇంకా మేమైతే బస్సు వచ్చేసింది, ఇంకా బస్సులో అయితే వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారు కదా, ఇంకా సూర్యుడు అస్తమిచ్చే టైం అన్నమాట. మబ్బు అయిపోతుంది, లైట్స్ అన్ని ఆన్ చేసేసారు. అప్పుడే బస్సు ఎక్కినప్పుడే కాల్ చేసి చెప్పాం ఆటోని రమ్మని చెప్పేసి గేట్లోకి. ఇంకా ఆటో అయితే కూడా మన కోసం వచ్చేసింది, బిడ్డాన తీసుకొచ్చేసారు. ఇంకా మేమైతే డైరెక్ట్ వచ్చేసామన్నమాట ఇంటికి. ఇంకా మేమైతే ఆ షాపింగ్కి ఫాస్ట్గా వెళ్ళి వచ్చేసి ఆ తర్వాత ఇంకా ఇంట్లో కొన్ని పనులు అయితే మిగిలి ఉన్నాయి, అవి చేసుకుందామని చెప్పేసి అనుకున్నామండి. కాకపోతే వచ్చేసరికి ఇంకా చూసారు కదా టైం అయితే అయిపోయింది. ఇంకా అందుకనే ఇంకా ఇల్లు అయితే ఇప్పుడు తుడిచేస్తున్నాను. ఇంకా మార్నింగ్ అంటే ఇంకా మార్నింగే వెళ్ళేసి మాలైతే వేసుకొద్దామని చెప్పేసి అనుకుంటున్నాం కదా, ఇంకా ఆ పనుల్లో హడావిడిలో ఉండిపోతాం అన్నట్టు ఇంకా ఇప్పుడైతే తుడిచేద్దామని ఇంకా రూమ్లన్నీ తుడిచేస్తున్నాను. రూమ్లో ఆరిపోతే ఇంకా పిల్లల్ని తీసుకొచ్చి రూమ్లో పండేసేసి ఇంకా హాల్ అయితే తుడిచేస్తుంది మా అమ్మ అయితే. అందుకనే ఇంకా ఫస్ట్ అయితే రూమ్లన్నీ తుడిచేసానండి.
అంటే 3 రూమ్లు అయితే తుడిచేసాను. ఇంకా వంటగది అలానే హాల్ అయితే ఉంటుంది, అలానే దేవుడి గది అయితే ఉంటుంది. ఇంకా మా అమ్మ చూసుకుంటుంది అన్నమాట. ఇంకా మనకైతే డ్రెస్సులు కుట్టేవి కొన్ని ఉన్నాయన్నమాట. అంటే నావైతే స్టిచ్ చేసుకోవాలి. ఓంశక్తి ఉన్నాయి కదా, ఇంకా మార్నింగ్కే వెళ్ళాలి కదా, ఇంకా వాటిని అయితే స్టిచ్ చేసి పెట్టుకోవాలి అప్పటికప్పుడు. అంటే మనకు అస్సలు కుదరని పని. ఇంకా నాతో పాటు మా అమ్మ ఇంకా లంగాలు అవన్నీ తీసుకుంది కదా, వాటిని అన్నింటినీ స్టిచ్ చేసేసి ఇంకా నేనైతే వీడియో కూడా ఎడిటింగ్ ఏం చేయలేదు. ఇంకా ఆ తర్వాత వీడియో ఎడిటింగ్ చేసి పడుకుందాం అనుకుంటున్నా. ఎంత టైం అవుతుందో చూడాలి. ప్రస్తుతానికి వాయిస్ ఓవర్ ఇస్తున్న టైంకి కరెక్ట్గా 12 అవుతుందండి. వీడియోని ఎక్స్పోర్ట్ చేయడంలోనే టైం అయిపోతుందన్నమాట. ఒకవేళ నడుము నొస్తుందని చెప్పేసి అలా పడుకొని ఇంకా వీడియో ఎక్స్పోర్ట్ చేద్దామా అంటే అంతే కదా, ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది. అందుకనే ఇంకా కాసేపు సినిమా చూసుకుంటూ వీడియో ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ ఇవన్నీ చేసుకోవాలన్నమాట. లేకుంటే అస్సలు కుదరదు. లేదులే రేపు చేసుకుందామని పడుకున్నామా, ఇంకా అంతే కథ. రేపటికి మనకి స్టోరేజ్ ఫుల్ అయిపోయి ఉంటుంది. రేపటి వీడియో అస్సలు తీసుకోలేం. నార్మల్ డేస్లో తీసుకోకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి స్పెషల్ డేస్లో మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే రేపు నేను మాల వేయడానికి వెళ్తున్నాను కదా, మీరు ఖచ్చితంగా ఆ వీడియోని కూడా చూసి చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నా డ్రెస్సులు వచ్చేసి స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మా అమ్మ ఉన్నాయి, అవి స్టిచ్ చేసేసి ఒక లాంగ్ ఫ్రాక్ అయితే నేను మా హస్బెండ్ కూడా చెప్పకుండా పెట్టుకున్నాను. అంటే ఓంశక్తికి అన్నట్టు దాన్ని అయితే రీడిజైన్ అయితే చేయాలి. ఎలా వస్తుందో ఏంటో తెలీదు, చేసిన తర్వాత చూపిస్తాను. ఇంకా ఇంతేనండి వీడియో. కరెక్ట్గా 12 అయిపోయింది. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.